హలో, నా పేరు డాక్టర్ శ్రేయ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మాతృకా ఫర్టిలిటీ సెంటర్ హన్మకొండ, వరంగల్. చాలా కామన్గా నా క్లినిక్లో అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు కలిసి ఉండాలి, ఎప్పుడు కలిసి ఉంటే మాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది అని అడుగుతారు. సో నేను అందరికి అదే చెప్తాను కి సైకిల్ లెంత్ అందరిది ఒకటే కాదు. కొంతమంది 25 రోజుల్లో బయట ఉంటారు, కొంతమంది 30 రోజులు, కొంతమంది 40 రోజులు కూడా. సో అందరిది ఓవ్యులేషన్ డే సేమ్ ఉండదు. ప్లస్ సైకిల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. అంటే కొన్నిసార్లు 30 రోజులకి బయట ఉంటారు, ఇంకో నెల 35 రోజులకి కూడా బయట ఉండొచ్చు. సో సైకిల్ లెంత్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ దట్ స్పెసిఫిక్లీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు వారంలో 3 to 4 టైమ్స్ కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. అయినా స్పెసిఫిక్గా కొన్నిసార్లు కొంతమంది అడుగుతారు కి మా హస్బెండ్ దూరం ఉంటారు, మేము ఒక దగ్గర ఉండడం కష్టం, సో ఏ టైం మాకు కరెక్ట్ అనేసి. సో మీ యూజువల్ సైకిల్ లెంత్ ఎంత, అది 40 డేసా 35 డేసా మీకు ఐడియా ఉంటుంది కనుక అక్కడి నుంచి లాస్ట్ డే నుంచి -14 చేసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ మీ ఓవ్యులేషన్ డే ఉంటుంది. బికాజ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు. అంటే గుడ్డు పెరగడానికి అందరికీ వేరే వేరే రోజులు పడతాయి. కొంతమందికి 10 రోజులు పట్టొచ్చు, కొంతమందికి 15 రోజులు పట్టొచ్చు. కానీ విడుదల అయిపోయిన తర్వాత నుంచి బ్లీడింగ్ రావడానికి అందాజగా 14 to 15 డేస్ పడుతుంది. సో అందాజగా 40 డేస్ ఉంటే కనుక -14 అంటే 25 to 24 డేస్ మధ్యలో మీకు గుడ్డు విడుదల అవుతుండొచ్చు. మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఆ రోజే కలిసి ఉంటే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. బికాస్ గుడ్డు విడుదలయ్యేటప్పుడు గర్భసంచి మూతి దగ్గర కొంచెం మనకి తెల్లబట్టలాగా ఉంటుంది కదా, అది చిక్కబడుతుంది అనమాట. సో కణం అనేది గర్భసంచి లోపలికి దూరడానికి ఇబ్బంది పడుతుంది. సో అందుకని గుడ్డు విడుదల అయ్యే ముందు కలిసి ఉంటే మంచిది. సో అందుకని ఈ ఫేజ్ అంతా బ్లీడింగ్ అయిపోయిన తర్వాత నుంచి అప్రాక్సిమేట్లీ నెక్స్ట్ 2-3 వీక్స్ వారానికి 3 to 4 టైమ్స్ కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి.